మాకేమన్నా చెయ్యండి సార్, మాకు దిక్కుదారి ఏమీ లేదు సార్, మాకు హెల్ప్ చేయండి సార్, ఏమంటండి సార్, ప్లీజ్ సార్, మాకు మీరు తప్ప మాకు ఏం దారి లేదు సార్, ప్లీజ్ సార్ మాకు హెల్ప్ చేయండి సార్. మీరు గోల్కొండ పిఎస్ దగ్గర కూడా కలిసినారు కదా సార్, నాకు పిఎస్ దగ్గర కూడా మీరు వచ్చినారు కదా సార్, మేము మాట్లాడినాం కదా సార్, మీరు గెలుస్తారని కూడా చెప్పినాం కదా సార్ నేను సార్. మరి మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి కదా సార్ మాకు. మీరు ఎప్పుడు కలిసారు గోల్కొండ పిఎస్ దగ్గర సార్ని పట్టుకోవడానికి వచ్చారు కదా, అప్పుడు వచ్చారు సారు, రేవంత్ రెడ్డి సారు. మా ఆయన కేసు గురించి నేను తిరుగుతే మాకు పిఎస్ నుంచి కూడా మాకు హెల్ప్ దొరకలేదు. ఇప్పుడేమో మాకు రేషన్ కార్డు అయినా కావాలి కదా, ఏమి దొరకలేదు. ఏం భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి? నేను వస్తే నేను చేస్తామా అని చెప్పారు. నేను గెలిచిననుకో నేను చేస్తామా అన్నాడు సార్. ఇప్పుడు గెలిచినప్పుడు మీరు మాకు చెయ్యాలి కదా సార్, మీరు మాకు మీరు ఏమైనా చెయ్యాలి కదా సార్. మీరు ఇప్పుడు గెలుస్తా అని చెప్పారు, మళ్ళీ ఏం చేసినారు సార్? మాకు మీరు ఏం చెయ్యలేదు. ఇంత 3 సార్లు తిరిగినా సార్, సాయం చెయ్యండి సార్ ప్లీజ్ సార్. మా ఆయనకు పింఛన్ కావాలా, నాకు ఇల్లు కావాలి, రేషన్ కార్డు కావాలి సార్.